కులగణన సర్వేలో రూపొందించిన సామాజిక వర్గాల సేతలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలోని 32 గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత సీతారాం నాయక్ మండిపడ్డారు. ఏది ఏమైనా గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను కాపాడతామని చెప్పారు ఆయన. ఇటీవల మీరు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఆంధ్రలో 34 గిరిజన తెగలు ఉంటే 32 గిరిజన తెగలు తెలంగాణలో ఉన్నాయి. ఆ గిరిజన తెగల జనాభా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కుటుంబ సర్వే జరిగినప్పుడు, ఇంటింటా కుటుంబ సర్వే జరిగినప్పుడు 10% నిర్ధారించారు. అంటే దేశంలో కులాలే లేవు, ఆ కులాలను సృష్టించినట్టు ఒక రకమైనటువంటి చిత్రీకరణ చేసి ఆస్కార్ అవార్డు పొందినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 11%గా గిరిజనులను నిర్ధారించారు. ఈ సందర్భంలో మేము ఒకటే మొదటిచ్చి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఈ 32 గిరిజనుల తెగల జనాభా ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులు కానీ లేదా జనాభా ప్రాతిపదిక వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులను కానీ మేము కాపాడుతామని స్పష్టంగా మాకేమో ఒకవైపు భారతీయ జనతా పార్టీ అధికారంలో భారతీయ జనతా పార్టీ హామీ ఇస్తుంది. ఇటీవల మీరు చూస్తున్నారు,